హలో అదే మెల్లగా రెండు రోజులు రాకున్నావు మళ్ళీ కింద పడతావు. అబ్బాయి ఇది నువ్వే చెప్తా ఇష్టం మా ఇష్టం రావుతూనే వాడికి కింద స్టార్ట్ చేస్తాడు. కథనే నాకు కథనే నేను చికెన్ తినా. అరే 10 సంవత్సరాల కింద పద్దెప్పుడు మా అయ్యవాడు తెలుసా, ఈ ఒక్క సంవత్సరం పాస్ గా పెట్టా జిందగీ వరకు కూర్చుంటాను. నేను పాస్ అయినా వాళ్ళు ఖుషి ఉన్నారు. అరే నీకు ఒక్కడికి ఉన్నాయి కథలు, ప్రతి ఒక్కడికి ఉన్నాయి కథలు. నేను తమ్ముడు మీకు లేవా? అరే ఇప్పుడు చదువు గురించి ఎందుకు రాబాయి, లేనిపోని అన్ని ముద్ద వేసుకొని కూర్చుంటాడు. ఈ ఆఫీస్ వల్ల మేనేజర్లు పెట్టే టార్చర్ ఉంటుంది. యమలోకంలో యముడు కూడా పెట్టారు రాబాయి. గుర్తొచ్చింది కష్టపడాలి. రోజానే 2000 రూపాయలు చిల్లరడం దొరుకుతాయి. మేనేజర్ ఇంప్రెస్ అబ్బా ముష్కిల్ జాబ్ మానేసి దందా శురు చేసుకుని బెస్ట్. నువ్వు మాటలు చెప్పంటే చెప్తావు కానీ నీ ಎಷ್ಟು మాట్లాడమంటే మాట్లాడతావు. మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తాను లేట్ అవుతుందని చెప్పి మేడం దగ్గర ఇలా చేతులు కట్టుకొని గుడ్ మార్నింగ్ మేడం, టెల్ మీ మేడం వాట్ ఐ టు డూ మేడం అంటావు. ఈ సంగతి నాకు చెప్తావు అది శాంతిగా పడుకో. పడినందరూ మనమే చూసుకోలేదు. ఇంతే కదా మస్తు ఐడియాలు ఉన్నాయి. తీసి బయట పెట్టంటే కుప్పలు జనాలు ఉంటారు లైన్లో పైసలు పెట్టని. పైసలు మీ అయ్యిస్తారా జనాలు ఇచ్చుంటారు లైన్లో పైసలు పెట్టడానికి. ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. అట్లయితే మా దగ్గర మంచి ఐడియా ఉంది చెప్పి. పొద్దున కూడా చాయ్ దండ, సాయంత్రం కూడా గచ్చి దండ. నేను పెట్టుకున్న జీవితంలో సెట్ అయిపోతాం. మా ఇంటి దగ్గర వెళ్ళేవాడు చాయ్ బండి పెట్టి 2 సంవత్సరాలల్లా 2 అంతస్తుల బిల్డింగ్ పెట్టింది రాబాయ్. రాముల్ గారు బిడ్డ 5 లక్షలు గమ్మున దాన్ని పెళ్లి చేసుకో. 5 లక్షలు కట్నం ఇస్తాడు, 3 ఎకరాలు పొలం పెడతాడు. బిడ్డికి తిప్పుకొని బతకాలి. ఇంకా అది పొద్దున్న ఏమైనా కూడలో కొడుకు పిల్లలు అంటది. ఒడిశాడా బేకార్ ఐడియాలో గమ్మున ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటే మస్తు వర్కౌట్ అవుతుంది. నా దగ్గర మస్తు ఐడియా ఉందిరా. చెప్పేది హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఎల్లిగాడికి పుల్లిగాడికి బైక్ ఉంది కదరా? పెట్రోల్ ఎంతరా? 71. ఓకే. లీటర్ మైలేజ్ ఎంత ఇస్తారా? 50 ఇస్తుంది. ఓకే. ప్రతి ఒక్కరికి నెలకి ఎంత ఇస్తారా పెట్రోల్ ఖర్చు? 2500 దాకా అవుతుంది. కానీ నువ్వు ఐడియా చెప్పకుండా అన్ని ఎద్దులు కట్టగా చెప్తున్నా. నువ్వు కాదురా, చెప్పింది రాదు. ఇద్దరు కట్టలు కాదురా, పేపర్ వేసి కూర్చోబెట్టి చెప్పాలి. బాగానే అవుతారా మీకు చెప్పేదాకా? లేదు బాయ్. ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ రోజులో బస్సు యూజ్ చేస్తున్నాడు. బస్ కోసం వెయిట్ చేయడం, బస్సు వచ్చిన సీట్ దొరకపోవడం, సీట్ దొరికినా టికెట్లు దొరకపోవడం. ఓకే. ఇబ్బందుల కోసం ఇవన్నీ పోవడానికి నేనే ఒక యాప్ డెవలప్ చేస్తాను చూస్తున్నాను. బైక్ పోలింగ్ యాప్. అంటే ఏంటో అర్థం కాలేదు. రోజు సాయంత్రం సినిమా చూస్తే కదా ఇంగ్లీష్
పొద్దున్న షకీర్ అంటాడు సరే నీకు అదే అంటే చెప్తా నేను పొద్దున్నే సికింద్రాబాద్ నుంచి చూపిస్తాను దొరుకుబాటు వెళ్తున్నావు కదా కానీ నువ్వు ఎవరైనా కంటెంట్ కూర్చోడుతావు నీకు టైం సేవ్ అయితే నీకు పైసలు సేవ్ అవుతాయి మంచిగా ఎగ్జిక్యూట్ చేసినావంటే 3 months లో బయట మార్కెట్ రిలీజ్ చేయొచ్చు మనం కరెక్ట్ ఎస్టిమేట్ చేసుకుని సక్సెస్ అవుతుంది దీంట్లో అంటే ఎన్ని డబ్బులు అయితే యాప్ డెవలప్ చేయడానికి ఎందుకు నీ చిట్టి పైసలు ఇస్తావా ఏం కాదు మామూలుగా అడుగుతున్న ఐడియా ఉండాలి కదా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 10-15 లక్షలు అయితే 10-15 లక్షలు అంటే యాప్ డెవలప్మెంట్ ఎక్కువ ఖర్చు కాదు ముగ్గురు నలుగురు పెట్టుకోవాలా ఆఫీస్ తీసుకోవాలా సిస్టమ్లు టేబుల్ ఇవన్నీ ఖర్చు అవుతాయి 3 నెలలు నడిపించచ్చు దాని తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే పార్ట్నర్ లో జాయిన్ అవుతాడు మస్తు ఆడ అడ్వాంటేజ్ అవుతుంది మరి రేపటి నుంచి షురూ చేద్దాం చలో మరి రైట్ హలో చెప్పరా అరే ప్రజెంటేషన్ పోతున్నా 10 గంటలకు అమ్మన్నాడు వస్తావు నువ్వు అరే నేను ఈరోజు చాలా బిజీ ఉన్నారా రేపు పోదాం ఎట్లయినా అరే ఏమన్నా అంటే రేపు పోదాము ఎల్లుండి పోదాం అంటే ఏమన్నా అడిగితేనే రేపట్టు నువ్వు కాదు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేపు ఎట్లయినా పోదామని చెప్తున్నాను బిజీ ఉన్నా పోతున్నా అంటే సరే నేనే చూసుకుంటా సరే నాకు ఇది ఇష్టం పంపిస్తాను పైసలు పంపిస్తాను. అరే ఇంట్లో చూసుకున్నావు కదా అమ్మ పడడం బాగాలేదు అప్పుడు దోస్తులు పైసలు ఇచ్చేట్టు ఉన్నాయి నేను పంపిస్తా. పోయిన బండికి నాకేం కాలేదు కానీ బండికి జర పైసలు ఖర్చు పంపిస్తాను. నేను వచ్చేనే పంపిస్తాను. ఉంటాను టెన్షన్ పడుకుంటానా. సరే సరే
ఏమైందిరా గోవాట్లో పెట్టాం ఎవరో కొట్టినా ఏంది రేపు రావద్దు చెప్పరా చెప్పు ఏం ప్రాబ్లం చెప్పు ఏమైందిరా? ఏం రావద్దు లేవు ఇవాళ ఖాళీ ఉన్నావా చెప్పరా ఏం ప్రాబ్లం చెప్పరా నేను ఏం లేదని చెప్పినా కదా మూడు నెలలు అవుతుంది ఏదో పీకుదాం ఎగుదామన్నారు అరే ఒక్కడు దగ్గర పని చేసారా మీరు ఏమన్నా అంటే ఏదో సాధిద్దాం పీకేస్తా ఉంటారు వానికి కాల్ చేసిన ఆఫీస్ ఉన్నా బిజీగా ఉన్నాడు వాడు ఏం పీక్ కట్టగలటో నాకు అర్థమవుతుంది మీకు కాల్ చేసినామో పోలీసులు ఉన్నాను దావతున్నా అంటావు మనం ఆల్రెడీ ఒకటి కింద పని చేయడానికి మెంటల్గా ఫిక్స్ అయిపోయాం ఇంకా మనకెందుకు ఆ సొంత ఆలోచనలు అరే ఇంటికి కట్టాలా పిచ్చి కుక్కలకి దిగుతున్నాం ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక వేయలేదు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా ఇంటికి పైసలు ఒకే 3 నెలలు అయిపోయింది ఏం తీసుకెట్లంటే నాకైతే దేవుడు తెలియదు అరే ఇంట్లో అమ్మ ప్రాణం బాగాలేదు పైసలు కావాలి ఉద్యోగం మానేసిన ఏమో అయితే నమ్మకం కూడా లేదు అరే ఒక్కడి ఉద్యోగం ఎంత చేసినా ఎంత సంపాదించిన దేనికోసం ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ సరిగా లేనప్పుడు ఇంకెందుకు ఎంత సంపాదించి ఏంటికి అరే ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో సక్సెస్ ఇస్ ఆల్వేస్ సెక్సెస్ అయిన ఉమెన్ నీ పోరి మీద ఎట్లా అనుకుంటావు ఎవరు ఆపలేదు మీరు డిసైడ్ అయ్యి ఒకటి చెప్పండి నేను జాబ్ ఎక్కేసి ఒక కింద పని చేయడం స్టార్ట్ చేయమంటారా కలిసి ఒకటి సాధిస్తామంటారా పైసలు దాచిపెట్టినా 4 లక్షలు ఇస్తా ఓకేనా ఇంకెవరు కావాలి మళ్ళీ చూసుకుందాం ఓకేనా నెక్స్ట్ మంత్ 5 లక్షలు చిక్కులు చెప్తున్నారా పైకి వచ్చిన పైసలు నీకే ఇస్తా బిజినెస్ స్టార్ట్ చేద్దాం జాబ్ పని చేస్తా సరేనా ఓకేనారా మామూలుగా కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతుంది Yeah, fine. Start చేద్దామా? Yeah, sure. Welcome to Close Encounter. ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసేది కోలో హైదరాబాద్ ఈస్ ఫస్ట్ బైక్ పూలింగ్ యాప్ ఫౌండర్స్ ని. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you very much. మీరు 2020 స్టార్ట్అప్ ఆఫ్ ది ఇయర్ విన్నింగ్ అవార్డు కొట్టినందుకు Thank you. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? సో మేము కలిసికట్టుగా ఈగోస్ అన్ని పక్క పెట్టి పనిచేసాం కాబట్టి వీఆర్ ఇన్ దిస్ లెవెల్ ఓకే వీఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హాయ్ సార్, మీరు సోషల్ మీడియా అండ్ అమ్మాయిలు కూడా బాగా ఫ్లర్ట్ చేస్తారంట. మా కోలో యాప్ ఇండియాలో ఎన్ని సిటీస్లో ఉంది మీకు తెలుసా? నో ఐడియా సార్. ఇవన్నీ ఐడియా ఉండవు మీకు. నేను ఏ అమ్మాయితో తిరుగుతున్నాను ఎంతమంది అమ్మాయితో మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారండి. సో యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకోవట్లేదు, కానీ చెప్పాల్సిందల్లా పేరెంట్స్కి. అదేంటంటే పిల్లల్ని కనండి, పిల్లల్ని మాత్రమే కనండి, వాళ్ళ కళని కనకండి. లాస్ట్ థింగ్, మేము ఏదైతే కలగన్నామో సాధించాం. అండ్ ఐ కెన్ సే దట్ ఈరోజు చాలా పీస్ఫుల్గా పడుకోగలుగుతాం. అండ్ ఫ్యూచర్ ఏదైతే సాధించాలో దాని గురించి కలగంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
హలో లేరా తొందరగా నిన్న ఇంటర్వ్యూ జబర్దస్త్ ఉండే కదా ఏమింటారు కదా అదే మనకి 2020 బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చింది కదా. అవార్డా గివార్డా ఎవడిస్తున్నా నీకు 2016 నైట్ అంతా ఎక్కేదాకా తాగడం దిగేదాకా కలగండం. సరే పోతే కళలైతే కన్నా సరే ఇవాళ నుంచి పనిచేసి నేను నిజం చేసుకున్నాం. అరే ఈరోజు కాదు ఇది రేపటి నుంచి మంచిగా ఫ్రెష్గా బిజినెస్ రేపు చేద్దాం అంటే నాకు అరే ఒకటి గుర్తుపెట్టుకోరాడు 10 మందిని మోసం చేసి ఎంతో కొంత బాగుపడతావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంతానాగిపోతావు.